తెలంగాణ జాగృతి పెంప కల్వకుట్ల కవిత అలియాస్ దేవరపల్లి కవిత మేడంకు జాగృతి జనంపాటతోని జనాలు ఏమన్నా దగ్గర అవుతున్నారా? లిక్కర్రాని బిరుదు పోయి ప్రజల కోసం పోరాటం చేసే కవిత మేడం అని ఎవరన్నా అంటుర్రా? అంటే ఏమో మరి. ఓ పారి మొత్తం కవిత మేడం ముచ్చటంతా జనంపాట ఎట్లా నడుస్తుంది ఏం కథ అన్ని నడుచుకుందాం పాండ్రి. సొంత పార్టీ నుంచే కన్నతండ్రి కేసీఆర్ సారు, తోడబుట్టిన అన్న కేటీఆర్ సారు కనికరం లేకుండా బయటకు పంపిండ్రనే కోపంతోనే జాగృతి జనంబాట కార్యం పెట్టి పబ్లిక్ లో డ్యామేజ్ అయిన ఇమేజ్ ను క్రియేట్ చేసుకునేందుకు కవిత మేడము మస్తుగానే తిప్పలు పడుతున్నట్టు కొడతలేదు. దినాము జిల్లాకు పోవుకుంటా 2 దినాలు జిల్లాలనే ఉండుకుంటా పెండింగ్ పనులను సర్కారుకు గుర్తు చేసుకుంటా అటు షెయి సర్కారుకు సురుకులు పెట్టుకుంటానే 10 ఏళ్ల కారు పార్టీ పాలనను ఎత్తిపొడుచుకుంటా వాళ్ళ నాయన పాలనగిరిని కొందరు లీడర్ల మీద పెట్టి ఎక్కిరించుకుంటా ముంగడికి పోతున్నది. మరి పోయిన కాడల్లా కవిత మేడం మీటింగ్లు పెడుతుంటే పబ్లిక్ వస్తుర్రా, పెద్దెత్తునే ఎదుర్కొంటుర్రా అంటే కల్వకుట్ల కుటుంబం మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది కాబట్టి మొదలు కవిత మేడం చేసిన లిక్కర్ దందా ముచ్చటైతే పోయేటట్టు శాననే తిప్పలు పడుతున్నట్టు అనిపిస్తలేదు. ఊరూరు తిరుగుకుంటా కారు పార్టీని కథం చేసే పని పెట్టుకున్నట్టే కొడుతున్నది కాబట్టి చూడాలి మరి. కల్వకుట్ల కుటుంబాన్ని కాకులు చింపిన ఇస్తారు లెక్క చేసి కారు పార్టీని రాష్ట్రంలో ఏం లేకుండా చేసి జాగృతితోనే జనాల్లో మంచి పేరు తెచ్చుకుంటదా? ఏపీలో రాజన్న బిడ్డ షర్మిల మేడం కదా, ఎటు కాకుండా అయినట్టు నడమల ఎందర కాకుండా అవుతుందా ఏమో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.